దయగలిగినటువంటి మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, తిరిగి ఈ యొక్క సాయంకాలపు సమయంలో మమ్మల్ని చేర్చినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. తరలించినటువంటి బిడ్డలందరినీ, వింటున్నటువంటి, దూరంగా వింటున్నటువంటి బిడ్డలే కానివ్వండి, ఎవరైనప్పటికీ కూడా తండ్రి, మీ మాటలు ప్రతి వ్యక్తికి అవసరం నాయన. ప్రతి కుటుంబానికి కూడా అవసరమే నాయన. ఈ అవసరమైనటువంటి మాటలను మేము పక్కన పెట్టకుండా జాగ్రత్తగా వినే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపు చేయండి. కేవలం వినివారు మాత్రమే ఉండి మమ్మల్ని మేము మోసపించుకోకుండా ఈ చిన్న జీవితంలో మేము జాగ్రత్తగా బ్రతికి మీరున్న లోకానికి సిద్ధపాటు కలిగే మనసును అందరికీ ప్రసాదింప చేయండి. మాట్లాడుచున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింప చేయండి. వింటున్నటువంటి బిడ్డలు జాగ్రత్తగా విని మిమ్మల్ని మహిమపరిచేటటువంటి రీతిలో ఈ సదస్సు ఉండేలాగా కృపద ఇచ్చామని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామముపేట ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరవచ్చినటువంటి దేవుని పిల్లలందరికీ మరొకసారి వందనము తెలియజేసుకుంటున్నాను. ఈ ఆరైన నేల మీద ప్రతి వ్యక్తికి ఆకలి ఉంటుంది. ఆకలి లేనటువంటి వ్యక్తి ఎవరు ఉండరు. అది జంతువులైనా మనుషులైనా ఖచ్చితంగా ఆకలి వేయాల్సిందే. మరి ఆకలి వేసినప్పుడు ఏం తినాలి అన్నది దేవుడు ఈ సృష్టిలో ఏర్పాటు చేశాడు. జంతువులకి ఏం తినాలి, మనుషులకి ఏం తినాలి. అందరూ వారి వారి ఆకలిని తీర్చుకుంటున్నారే కానీ ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ఆకలిని తీర్చినటువంటి దేవునికి కూడా ఆకలి ఉందని, ఆయన కూడా ఆకలితో ఉన్నాడని, మరి ఆ ఆకలితో ఉన్నటువంటి దేవునికి ఆకలి ఎలా తీరుతుంది, ఎవరు పెట్టాలి, ఎలా పెట్టాలి, ఆయన తినే ఆహారం ఏంటి, ఇవన్నీ ఈ రాత్రి మనము పరిశోధించాలి. ఎందుకంటే ఈరోజు దేవుడు అనగానే ఎవరు వచ్చే పరిస్థితిలో లేరు. ఎందుకంటే అనారోగ్యము వస్తేనే దేవుడి దగ్గరికి వచ్చే పరిస్థితి. ఆ అనారోగ్యం కూడా సాదాసీదా చిన్న అనారోగ్యానికి అయితే వచ్చే పరిస్థితి లేదు. మందులతో, మాకులతో తగ్గించుకుంటున్నారు. మరి ఎప్పుడు వెంబడిస్తున్నారు దేవుణ్ణేనంటే ఆ అనారోగ్యం తారాస్థాయికి వెళ్ళి డాక్టర్ కూడా చేతులు ఎత్తేసి ఇది నా వల్ల కాదు, ఇక మీరు ఏ దేవుణ్ణి అయితే మీరు మొక్కుతున్నారో ఆ దేవుని మీరు ఆశ్రయించండి, ఇంకా వేరే మార్గము లేదు అని డాక్టర్ చేతులు ఎత్తిన తర్వాతే దేవుణ్ణి వెంబడించేటటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తోంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే దేవుడు ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడంటే ఒక మాట చూసుకుని ముందుకు వెళ్దాం. యోబు గ్రంథము 33వ అధ్యాయము, యోబు గ్రంథము 33వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. వ్యాధి చేత మంచం ఎక్కించుట వలన ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణ నందును. ఏమర్థమవుతుందో తెలియదు కానీ మీకు వ్యాధి చేత మంచం ఎక్కించుట వలన, అప్పటి వరకు మనిషి దేవుడు అనే పదాలే నోటి వెంట రాదు కానీ ఒక మనిషి భయంకరమైనటువంటి వ్యాధి వచ్చి మంచం ఎక్కించుట వలన ఒకరి ఎముకలలో ఎడతెగని నొప్పుట కలుగుట వలన శిక్షణ నేర్పుతున్నాడట దేవుని దగ్గరకు రప్పించుకోవటానికి. అంటే ఎవరు వచ్చే పరిస్థితుల్లో లేకపోతే కన్న తండ్రి అయినటువంటి దేవుడే ఆ రానటువంటి వ్యక్తులకు ఒక భయంకరమైనటువంటి వ్యాధిని రప్పించి మంచం ఎక్కించి ఎడతెగని నొప్పులతో బాధ కల్పించి ఆ బాధల్లోనైనా దేవుణ్ణి స్మరిస్తారేమోనని, గుర్తు చేసుకుంటారేమోనని, ఇక నుంచైనా నేను దేవుల్లో ఉండాలి అన్నటువంటి ఒక మంచి బలమైన నిర్ణయం తీసుకుంటాడేమోనని రోగాన్ని కూడా పంపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే మనిషి రోగాన్ని పంపితేనే కానీ దేవుడి దగ్గరికి రాలేని పరిస్థితి. అవును, రాలేని పరిస్థితి. అంత దూరం తెచ్చుకుని ఉంటే కంటే మనుషులు రోగాన్ని పంపిస్తే కానీ దేవుని దగ్గరికి రాలేని పరిస్థితిలో దేవుని దగ్గరికి ఉంటే, ఒకవేళ వచ్చినా ఆ రోగం ఎప్పుడు తగ్గుద్ది, ఆ నొప్పులు ఎప్పుడు తగ్గుతాయి అన్నటువంటి ఆలోచనలోనే ఉంటారే తప్ప నిజంగా చెప్పాలంటే దేవుడి కోసం వచ్చేటోళ్ళు అరుదుగా ఉంటారు. నీ నొప్పులు తగ్గటానికి, నీ రోగం తగ్గటానికి, నీ ఆకలి తీర్చుకోవటానికే నువ్వు వస్తున్నావే తప్ప, వెంబడిస్తున్నావే తప్ప దేవుని ఆకలి తీర్చేది ఎవరు?
ఊరుకోండి, దేవునికి ఆకలి ఏంటని అంటారా? దేవుని ఆకలి తీర్చేది ఎవరు? ఈ పదం వినటానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ కూడా దీంట్లో చాలా విశ్వసత్యం దాగండి. దేవుడు అన్నటువంటి మాట ఇలాంటి సదస్సుల ద్వారానే వినిపింప చేయబడుతుంది. నిజంగా ఎక్కువగా వినిపిస్తున్నాడంటే వారికి ఎక్కువ శిక్ష ఉంటుంది. ఎంతో బాధ్యత లేకపోతే, ఎంతో రెస్పాన్సిబిలిటీ నీ పైన పెట్టుకోకపోతే దేవుడు ఈ మాటలు నీ దాకా ఎందుకు తీసుకొస్తాడు? నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు, నీ మీద ఎంతో హోప్ పెట్టుకున్నాడు కనుకనే ఈ మాటలు నీ దాకా తీసుకొస్తున్నాడు. కనుక ప్రియమైన దేవుని వారలారా, నిజమైన వాక్యము, సత్యవాక్యం ఎవరికైతే ఎక్కువగా వినిపింప చేస్తున్నాడో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నాడు దేవుడు. నమ్మకాన్ని దయచేసి వమ్ము చేయకండి. అన్నీ అర్థం చేసుకున్న నీవు, అన్నీ వింటున్నటువంటి నీవే దేవుని ఆకలి తీర్చలేకపోతే ఏమీ తెలియని వాడు తన ఆకలిని తీర్చుకోవటానికే తపన పొందుతాడు, తాపత్రయం పొందుతాడే తప్ప దేవునికి కూడా ఒక ఆకలి ఉంటుందని, ఆయన పస్తులు ఉన్నాడని నీకు అర్థమయ్యేది ఎప్పుడు? నువ్వు తినే ఆహారం ఏంటో మనకు తెలుసు. మరి దేవుడు ఏ ఆహారం తింటాడు? ఎందుకు ఆకలి కొని ఉన్నాడు? ఈ ఆకలి ఎవరు తీర్చాలి? ఈ కోణంలో మనం బైబిల్లోనికి వెళ్ళి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రియమైన దేవుని వారలారా, మనుషులుగా మనం మన గురించే ఆలోచించేమే కానీ, మన బిడ్డల గురించే ఆలోచించేమే కానీ ఎదుటి వారిని గురించినటువంటి ఆలోచన ఎవరికి లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు ఎదుటి వారిని గురించి కూడా మనం ఆలోచన చేస్తే వారి కష్టం ఏంటో మనకు తెలుస్తుంది. అంతే కదా? వారి మనసులోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే వారు ఎంత కష్టాల్లో ఉన్నది అనేది మనకు అర్థమవుతుంది. అని చెప్పి నీ మనసే కాదు, ఎదుటి వారి మనసును కూడా నువ్వు ఆలోచించగలిగే గొప్ప మనస్సును మనకు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని వారలారా, దేవునిలోనికి వెళ్ళి చూస్తే ఆయన కష్టమేంటి? మరి ఆ ఎదుటివాడే దేవుడైతే అసలు దేవునికి వచ్చిన కష్టం ఏంటి అంటే ఆయన ఆకలి ఏంటి? అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయనకు ఆకలి ఉందా. ఏం తింటాడు ఆయన ఆకలి? మనం ఏం తింటాడు అంటే మనకు కావాల్సినవన్నీ తెలిసిపోతుంది, మనం ఏమేమి తింటాం అనేది. మరి దేవుడు ఏం తింటాడు? దేవుని ఆకలిని గురించి ఆలోచించినటువంటి ఈ ప్రపంచ మానవుల్లో ఒకే ఒక్కళ్ళు యేసు ప్రభుల వారు ఒక్కడే. ఆయనకు ఒక్కడే గమనించాడు తండ్రికి కూడా ఒక ఆకలి ఉందని, ఆయన కూడా ఆకలేస్తుందని, ఆయన ఆకలిని నేనే తీర్చాలని. ఈ 6 నెలల మీద ఎన్నో కోట్ల జనాభాలో ఎవరు దేవుని గురించిన ఆకలిని తీర్చాలన్న ఆలోచన ఎవరికి లేదంట. 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి తండ్రికి ఆకలేస్తుంది, ఆయనకి భోజనం పెట్టాలన్నటువంటి ఆలోచన తన తనయుడికే గుర్తొచ్చిందండి. నిజమండి, చాలా బాగుంటుంది. మీరు చాలా జాగ్రత్తగా ఉన్నారు. దేవునికి ఆకలి ఏంటండి బాబు? ఒక మంచి మాట చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన అంటే దేవుడు అంట మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు అన్నాడు. చూడండి, ఏమంటే పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఆయన అంటే దేవుడు మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు. ఏమంటే చింత అంటే చాలా చాలా బాధ అండి బాబు. దేవుడు పిల్లల గురించి చింతిస్తున్నాడంట. ఏమో నిజంగా అండి, ఈ భూమి మీద మన గురించి చింతించే వాళ్ళు ఎవరు లేరండి, ఒక తల్లిదండ్రులు తప్ప. ఒక మాటలో చెప్పాలంటే అంత చింతించే వాళ్ళు భూమి మీద ఎవరు ఉండరు కూడా. అప్పుడప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు అక్కడికి రాకపోతే చింతిస్తూ ఉంటారు. అంతే కదండి, వయసుకు వచ్చిన పిల్లలు, ఎదిగినటువంటి పిల్లలు తల్లిదండ్రులకు అక్కడికి రాలేదనుకోండి, వృధాగా బ్రతికేస్తున్నారు. రెస్పాన్సిబిలిటీ లేక, బాధ్యత అనేది లేక ఎవరిష్టానుసారంగా ఒకవేళ బ్రతుకుతుంటే ఆ పిల్లలు వయసుకు వచ్చినటువంటి పిల్లలను చూసి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు. అయ్యో పిల్లలు నాకు అక్కడికి రాకుండా పోయారు అని. గర్భాన పుట్టినటువంటి బిడ్డలే అక్కడికి రాకుండా పోతుంటే తల్లిదండ్రులకి చింతిస్తున్నట్టు కనిపిస్తుంటే, ప్రపంచంలో ఎంత కోట్ల జనాభా దేవునికి కాకుండా పోతుంటే ఏమైనా దేవుడికి చింత ఉండదా అంటే? బాగా గమనించండి, భూమి మీద మన గురించి చింతించే వాళ్ళు ఎవరు ఉన్నా లేకపోయినా ఒకళ్ళు మాత్రం చింతిస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళు? దేవుడు ఎప్పుడు నీ గురించి చింతిస్తూ ఉంటాడు, నా గురించి చింతిస్తూ ఉంటాడు, మన కుటుంబాల గురించి చింతిస్తూ ఉంటాడు. అయ్యో నా కుటుంబం ఇలా అయిపోయిందే, నా పిల్లలు ఇలా మారిపోయారే అని ఎప్పుడు చింతిస్తూ ఉంటాడు. ఆ చింతిస్తున్నటువంటి దేవునికి ఒక ఆకలి ఉందని ఏ రోజైనా చింతించావా?
నీ ఆకలి తీర్చినటువంటి దేవుడు కూడా ఒక ఆకలి ఉందని నీవు ఆలోచన చేయగలిగితే ఆయన ఆకలి ఏంటి, ఏం తింటాడు, ఏం పెడితే ఆయన ఆకలి తీరుతుంది అని. ఇన్ని సంవత్సరాలు మనము దేవుడి నుంచి ఏం పొందుకుందామనే చూసామే కానీ, ఏమి సంపాదించుకుందామనే చూసామే కానీ దేవునికి ఏదైనా తీసుకొచ్చి పెడదాము అన్నటువంటి ఆలోచన ఎవరికి వచ్చింది చెప్పడం ప్రియమైన దేవుని వారలారా? యేసు ప్రభుల వారు ఒక్కడే దేవుని బాధ చూడలేక భూమి మీదకి ప్రవేశించాడు. నిన్న రాత్రి మనం విన్నాం, ఎవరు వెళతారు నా గురించి అన్నప్పుడు నేను వెళ్తాను నాయన అన్నాడు తండ్రితో కుమారుడు. దేవునికి ఆకలి ఉందని చెప్పాడండి బాబు భూమి మీదకి వచ్చి. దేవునికి కూడా ఆకలి ఉందని చెప్పాడండి. చూద్దామా అంటే యోహాను సువార్త. దేవునికి ఆకలి ఉందా? దేవుడికి కూడా ఆకలిస్తుందా? నీ ఆకలినే తీర్చుకోవడానికి నీకు టైం లేకపోతే దేవుళ్ళని ఆకలి తీర్చే అంత గొప్ప టైం ఎవరికి ఉందండి ఈ రోజుల్లో? నీ గురించి చింతించేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే భూమి మీద దేవుడు తప్ప నీ గురించి ఎవ్వరూ ఆలోచించరు. మర్చిపోవద్దు, ఎవ్వరూ ఆలోచించరండి. నీ యోగక్షేమం ప్రతి క్షణం నీ గురించి పోగొచ్చేసే దేవుడు దేవుడు దేవుడు. అలాంటి చింతిస్తున్నటువంటి దేవుణ్ణి ఏ రోజైనా కొద్దిగా పట్టెడు అన్నం పెడదామని ఏ రోజైనా చూసావా? తల్లి బిడ్డలు పట్టు చూస్తుంది, ఆకలి వేస్తుందని చెప్పి భోజనం పెడతానికి తొందరపడుతుంది. మరి ఆహారాన్ని కలిగించినటువంటి దేవునికి కూడా ఆకలి ఉందని, క్రీస్తుని కలిగి ఉన్నటువంటి మనమే దేవుడు ఆకలి తీర్చలేకపోతే, దేవుడికి భోజనం పెట్టకపోతే ఎవరు పెడతారు? అన్యులు పెడతారండి. మనమే పెట్టాలి. ఎలా పెట్టాలి? ఏ ఆహారం పెట్టాలి? బైబిల్ని అడుగుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 31వ వచనం. యేసు ప్రభుల వారు సందర్భం ఏంటంటే, యేసు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భం. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు ప్రభుల వారు. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? 4వ అధ్యాయము 31వ వచనం. ఏలోగా యేసు ప్రభుల వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఈ మాట్లాడుతున్నటువంటి టైంలో ఏం జరిగిందంటే, బాగా వినాలి. ఈ మాట్లాడుతున్నటువంటి టైంలో ఏం జరిగిందంటే లంచ్ టైం అయింది. శిష్యులు గమనించారు. ప్రభా, మరి మీకు లంచ్ టైం అయింది కదా, మేము వెళ్ళి భోజనం తీసుకొస్తాము అనేటటువంటి పరిస్థితిలో సందర్భం ఇది. 34వ వచనం, 31వ వచనం. ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయనను వేడుకొనిరి. వెళ్ళి భోజనం తీసుకొచ్చి ప్రభా, మరి నువ్వు అలసిపోయి ఉన్నావు కదా, పైగా భోజనం టైం అయిందని సమరస్యతో మెసేజ్ ఇచ్చేటప్పుడు ఇదిగో భోజనం చేయమని ఏమిటి మామూలుగా అన్నారా, వేడుకున్నారా? ఏమిటి వేడుకోవాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది అంటే, బతిమాలతానికి మించిందే వేడుకోవటం. బాగా గమనించాలి. ఆకలి కొన్న యేసు కోసము ఆహారం కొనడానికి ఊరిలోకి వెళ్ళారు వీళ్ళు. ఈలోగా వాక్యం చెప్తున్నాడు యేసు ప్రభుల వారు. శిష్యులు భోజనం తీసుకుని వచ్చి ఆయన యొద్దకు వచ్చి భోజనం చేయమని వేడుకొనిరి. ఎవరెవరు వేడుకుంటున్నారు? శిష్యులు సేవకుని వేడుకుంటున్నారు, అంతే కదండి. శిష్యులు సేవకుని వేడుకుంటున్నారు. ఏమని? భోజనం చేయండి నాయన, మీరు అలసిపోయారు, వాక్యం చెప్పి అలసిపోయారని వేడుకుంటున్నారు శిష్యులు యేసు ప్రభుల వారు. ఏ ఊర్లోకి వెళ్ళినప్పుడు సమరయ స్త్రీతో వాక్యం చెప్తున్నటువంటి సందర్భంలో వేడుకుంటున్నారట. ఏమండి, వేడుకునేంత పరిస్థితి ఈరోజు ఉందా అండి? మీరు చెప్పండి. ఈరోజు ఒక సేవకుల్ని భోజనం చేయండి అండి, అయ్యో భోజనం చేయకుండా వెళ్ళిపోతారని ఎవరైనా వేడుకుంటున్నారా? వేడుకునే అంతగా సేవకుడు బిహేవ్ చేస్తున్నాడా? చెప్పాలి మీరు. ఆ రోజు సేవకుని వేడుకున్నారంట, యేసు ప్రభుల వారిని వేడుకున్నారంట. ఈరోజు ఏమండి, మన బోధకులలో ఎవరినైనా భోజనం చేయమని వేడుకుంటున్నారా? మీరు చెప్పాలి. నేను అన్నాను కాదు కానీ మీరు ఫీల్ అవుతారేమో కానీ, అసలు భోజనం కోసమే గృహ కొడుకులు పెట్టే సేవకులు ఉన్నటువంటి లోకం ఇది. కానీ ప్రభుల వారు భోజనం చేయమని శిష్యులు ఊర్లోకి వెళ్ళి భోజనం తీసుకొస్తే వేడుకున్నారంట. అయ్యా భోజనం చేయండి. బాగా ఆలోచించాలి, ఏం జరుగుతుందో అనేదిగా మీరు బాగా గమనించాలి. ఈ విషయాలని బాగా గమనించుతూ ఉండాలన్నమాట. కనుక ప్రియమైన దేవుని వారలారా, నిజంగా ఈరోజు భోజనం విషయంలో మాత్రం ఆనాడు యేసు ప్రభువు వారిని శిష్యులు వేడుకున్నారు, ఈరోజు వేడుకోవాల్సినంత అవసరం ఏమి లేదు. ఎందుకంటే భోజనం విషయంలో మాకంటే మీ అందరికి తెలియదేం కాదు. ఇంకా వీళ్ళు భోజనం చేస్తూనే ఉంటారు, వెనకాల మెడల పైన
ఏది క్రైస్తవ సదస్సులోనైనా, సేవకుల సదస్సులకు వెళ్ళి చూడండి మీరు. గుంటూరులోను, విజయవాడలోను, మద్రాసులోను, నెల్లూరు కొన్ని సేవకుల సదస్సులు జరుగుతూ ఉంటాయి. అలాంటి సదస్సులకు వెళ్ళినప్పుడు అండి అసలు మీరు ఆ సేవకులు భోజనం కోసం ఎంత కొట్టుకు చేస్తారో వాళ్ళ మాటలు వింటే భయంకరంగా ఉంటారు. ఇది మీకు అర్థమైతే యేసు ప్రభుల వారిని బతిమాలుతున్నారు, వేడుకుంటున్నారు, భోంచేయండి. భోజనం తర్వాత సంగతి, ముందు వాక్యం ఇంపార్టెంట్. సమరయ స్త్రీతో వాక్యం చెప్పడానికి ఫోకస్ చేస్తున్నాడే తప్ప భోజనం మీద అంత ప్రిపేర్ చేస్తున్నట్టుగా ఏం కనిపించలేదు. మీరు బాగా గమనించాలి. భోజనం చేయొద్దని బైబిల్ చెప్పలేదు. చెప్పకపోయినా కూడా మీరు భోజనం చేస్తారు, అది వేరే విషయం అనుకోండి. బాగా గమనించాలి. దేవుడికి కూడా ఏముందంట, ఆకలి ఉంది. ఇప్పుడు మనం 3 పూటలు హ్యాపీగా తింటున్నాం అండి. ఉదయం టిఫిన్ తింటున్నాం, మధ్యాహ్నం లంచ్ తింటున్నాం, రాత్రి డిన్నర్ తింటున్నాం. ఇవన్నీ సరిపోక మళ్ళీ 4-5 గంటలకి స్నాక్స్ కూడా తింటూ ఉంటాం అడిషనల్గా. ఎంత నిన్ను నింపాడే, నీ కుటుంబాన్ని, మీ బిడ్డల పొట్లకు నింపాడే, ఇన్ని చక్కగా పెంచుతున్నాడు, పోషిస్తున్నాడే. అయ్యో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి నాకు భోజనం పెడుతూ నా ఆకలి తీరుస్తున్నాడే, నా నోటికి రుచిని అందిస్తున్నాడే. ఏ రోజైనా తిన్న తర్వాత అయినా అయ్యో ఎంత పెడుతున్నాడు కదా నాకు, దేవునికి కూడా ఒక ఆకలి ఉందని ఏ రోజు అని గమనించారండి? నిజమంటే దేవుడికి కూడా ఆకలి ఉందండి. ఆయన ఏం తింటాడో మీకు తెలియాలి. ఈ రాత్రి మీకు ఆయన ఏం తింటాడో కూడా మీకు తెలియాలి. కానీ ఈరోజు ఎవరు తెలియజేసే పరిస్థితులు ఎవరు లేరు. సంఘాలు మరీ అంతకన్నా ఘోరంగా ఉన్నాయి, సేవకులు అంతకన్నా మరీ ఘోరంగా ఉన్నారు. ఒక మాట చూద్దాం, అపోస్తల కార్యం. బైబిల్ చూడాలి మీరు. బైబిల్ చూడకపోతే మీకు ఏం తెలియదు ప్రియమైన దేవుని వారలారా. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం. ఏమండి 2వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. 15వ అధ్యాయము 2వ వచనాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. పౌలుకును బర్నబాకును వారితో విశేష వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఏమంటే పౌలు బర్నబారు సేవకు వెళ్ళినప్పుడు ఒక సందర్భం వాళ్ళకి ఎదురైంది. ఏంటి ఆ సందర్భం అంటే, మొదట వచ్చిన వాళ్ళు కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించింది. వీళ్ళకి ఒక ప్రాబ్లం రేజ్ అయింది. వీళ్ళకి సున్నతి పొందితేనే కానీ మీకు రక్షణ వచ్చింది, లేకపోతే కనెక్ట్ కాదు అని చెప్పి యూదులు మెన్షన్ చేస్తున్నారు. అప్పుడు పౌలు బర్నబాలు కలిగినప్పుడు, వివాదము తర్కమును కలిగినప్పుడు, ఆ పదాన్ని మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఈ అంశము విషయమై, చూసారండి, మీకు అంశము ఎందుకు చెప్పి వాక్యాన్ని చెప్తున్నా మీకు అర్థం కావాలి. ఈ అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకును అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకు వెళ్ళవని సహోదరులు నిశ్చయించిరి. ఏ అంశం గురించి? సున్నతి పొందితేనే కానీ రక్షణ రాదు అని పైన యూదులు వచ్చి ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఒక డిస్కషన్ చేస్తున్నారు. ఈ అంశము విషయమై వాదన జరుగుతుంది. చూడండి, ఈ అంశం విషయం మనం పెద్దల దగ్గరికి వెళ్దాం. ఏ పెద్దల గురించి దగ్గరికి? ఇప్పుడున్నటువంటి పెద్దలు, నిర్ణయించినటువంటి పెద్దల దగ్గరికి వెళ్తే ఏం పని అవ్వదు. బైబిల్లో పెద్దలు ఉన్నారు, సంఘ పెద్దలు. ఆ పెద్దల దగ్గరికి వెళ్ళాలి. ఆ పెద్దలు ఎవరు? అపోస్తులు అయినటువంటి మరి పౌలు బర్నబాకు నాకంటే ముందు అపోస్తులు ఉన్నారు, నాని 12 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ అంశం గురించి మనం డిస్కషన్ చేద్దాం అని. నిజంగా ఎంత డిస్కషన్ చేస్తున్నారండి. అప్పుడు సేవకులు ఎలా మాట్లాడుకుంటున్నారు చూడండి. ఒక అంశం గురించి డిస్కషన్ వచ్చింది. ఈరోజు సేవకులు ఒక అంశం గురించి డిస్కషన్ చేస్తున్నారండి. ఇదిగో పలానా చోట ఒక వాక్యం విన్నాం, ఒక సేవకుడితో ఈ వాక్యం విన్నాం, ఇది ఎంతవరకు రైట్? ఇది ఓ తల్లి అడుగుతుంది, ఓ సహోదరుడు అడుగుతోంది, ఓ బ్రదర్ అడుగుతున్నాడు, దీనికి నేనేం చెప్పాలి అని ఒక సేవకులందరూ కూర్చుని ఒక అంశం గురించి డిస్కషన్ చేసుకునేవాళ్ళు బైబిల్లో ఆనాడు ఉన్నారు. కానీ ఈరోజు ఎవరన్నా ఉన్నారని మీరు చెప్పండి. పౌలు బర్నబాలు చెప్పింది అలాగ ఉన్నావో లేవోనని డిస్కషన్ చేస్తున్నారంట. అంశం గురించి డిస్కషన్ చేస్తున్నారంట. డిస్కషన్ చాలా అవసరం. సేవకులకే డిస్కషన్ లేకపోతే ఇంకా మనకేం చెప్తారు? బాగా గమనించాలండి. నిజంగా ఎంత గొప్ప మాటలండి. ఈరోజు వీళ్ళు చేసే డిస్కషన్లు అంతా వేరుగా ఉంటుందండి. బైబిల్లో డిస్కషన్లు వేరు, ఈనాటి సేవకుల డిస్కషన్లు వేరు. ఇంకా చూస్తారా 15వ అధ్యాయము 12వ వచనం కూడా చదువుకున్నాం. 12వ వచనం. అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి. డిస్కషన్లో ఏం జరుగుతుందంటే ఆ సమూహం అంతా కాము కూర్చున్నారండి. పెద్దల దగ్గరికి వెళ్ళారు కదండి అపోస్తలులు 12 మంది, పేతురు, యోహాను, ఏమండి బర్తలోమయి, ఏమండి తోమ, ఈ వీళ్ళందరూ ఉన్నారు కదండి.
వీళ్ళు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. డిస్కషన్ ఎంత బాగుందో చూడండి. అయ్యా పౌలు బర్నబాలు అన్యులు ఉన్న ప్రాంతంలోనికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళారంట. ఇప్పుడు వీళ్ళందరూ చెప్పేసి వచ్చారంట. వచ్చిన తర్వాత కూర్చోబెట్టి అందరినీ సమూహం అంతా కూర్చుని పౌలు బర్నబాలు ఎదురుగా కూర్చుని ఆలోచిస్తున్నారట. అయ్యా మీరు అన్యుల దగ్గరికి వెళ్ళారు కదా, ఎలా వాక్యం చెప్పారయ్యా అసలు మీరు? అసలు ఏమండి ఇలాంటి ఆలోచన సంఘంలో ఉందండి ఈరోజు? వాక్యము కూర్చున్నటువంటి డిస్కషన్, ఒక అంశమును కూర్చున్నటువంటి డిస్కషన్ ఉందా అండి? ఎలా చెప్పారు పౌలు గారు, బర్నబా గారు మీరు ఎలా చెప్పారు? అసలు అన్యుల్లో వాక్యం చెప్పడం ఎలా చెప్పారు? ఏ విషయం గురించి చెప్పారు? అద్భుతాల గురించి మీరు చెప్పారు కదా, ఏ అద్భుతాల గురించి చెప్పారు? ఎర్ర సముద్రం పాయలు చేసిన దాని గురించి చెప్పారా? కానాను విందులో జరిగినటువంటి డిస్కషన్ చెప్పారా? కాళ్ళు లేనివాడు కాళ్ళు ఇచ్చారు అవి చెప్పారా? దేని గురించి మీరు డిస్కషన్ చేశారు అన్యుల మధ్య? ఎందుకంటే మేము భవిష్యత్తులో మేము వెళ్ళాలి కదా, మేమేం చెప్పాలో నిజంగా ఆలకించారంట. సమూహం అంతా ఊరకుండా అన్నారు చూడు, అంటే సైలెంట్గా ఉండి అడిగారంట. ఈరోజు మనం అడుగుతున్నామండి వాక్యం గురించినటువంటి డిస్కషన్. ప్రజలందరూ కలిసి ఒక సేవకుణ్ణి మాకు ఏంటో మాకు చెప్పు అని ఆ రోజు అడిగారు, కానీ ఈరోజు అడుగుతున్నా మీరు చెప్పాలి. సంఘం మొత్తం కూర్చుని అడుగుతున్నారట. ఉంది చూడండి, మీకే ఉంది 12వ వచనంలో. అందరూ అంతటా ఆ సమూహం అంతయు ఊరకున్నట్టు సైలెంట్గా కూర్చుని గమ్మును కూర్చుని బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్ని జనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించారంట. ఎట్లా చెప్పారయ్యా మాకు కూడా చెప్పండి. అసలు మీరు చెప్తుంటే మాకు భలే ఆనందంగా ఉంది. అసలు మామూలుగా మన ఇళ్లలోనే మన ఇశ్రాయేలుల మధ్య యూదుల మధ్య వాక్యం చెప్పడానికే మనం వెళ్ళలేకపోతున్నాము. మీరు అన్ని జనుల్లోకి పోయి వాక్యం చెప్పొచ్చారు. ఎలా చెప్పారు, ఏం చెప్పారు? వివరిస్తుంటే ఆలకించారంటండి. అంటే సేవకులు అన్న వాళ్ళు వివరించాలి. దేన్ని వివరించాలి? వాక్యాన్ని వివరించాలి. వాక్యం కాకుండా నువ్వు దేన్ని వివరించినా కూడా నో యూజ్, నువ్వు అసలు సేవకుడివే కాదు. బైబిల్ చాలా జాగ్రత్తగా వినాలి. 15:2 ఏం చదివచ్చాం? ఈ అంశమును గురించి చాలా జాగ్రత్తగా విషయం గురించి ఆలోచించారంట. పెద్దల దగ్గరికి వెళ్దామని. నిజంగా ఎంత గొప్ప మాట్లాడు. ఏమండి అన్ని జనులలో వాక్యం ఎలా చెప్పారు, అద్భుతాలు ఎలా జరిగాయి అని అంటున్నారు. మరి ఈరోజు సేవకుల పరిస్థితి ఎలా, ఈరోజు సంఘ పరిస్థితి ఎలా ఉన్నాయి? మన ఊర్లో ఉన్నటువంటి ఏమంటే సేవకులు ఏ క్వశ్చన్లు ఎలాంటి క్వశ్చన్లు వేస్తారండి? ఈరోజు గంట సగం ఊడిపోయింది, దాన్ని ఏం చేద్దాం? మీటింగ్. గోడలకు పెచ్చులు ఊడిపోతున్నా ఆ గోడలో పెయింట్ వేసేవాళ్ళు ఎవరు? అంతే కదండి. ఇదిగో ఈ అక్షరాలు పోయినాయి, వీటి లెటర్ రాయించేది ఎవరు? వీటిలోనా అండి డిస్కషన్? ఇవాంటి క్వశ్చన్లు వేసుకోవాల్సింది. సున్నత పొందితేనే కానీ రక్షణ పొందడానికి వీలు లేదని యూదులు బర్నబాను పౌలును నిలదీసి అడిగితే ఈ అంశం గురించి మాట్లాడదాం అన్నారు. అబ్బా, ఇదంటే డిస్కషన్. సంఘాలు చేయాల్సిన డిస్కషన్ ఇది. ఎంత అవసరమో చూడండి వాక్యం. ఈ అంశం గురించి డిస్కషన్ చేయాలని అంటున్నారు చూడు. కానీ ఈరోజు మనకి ఇలాంటి అంశాల గురించి డిస్కషన్ లేదు. సంఘాల్లో ఏదన్నా భోజన కార్యక్రమాలు ఏదైనా పెట్టారనుకోండి, ప్రేమ విందులని, పైగా దాంట్లో బఫే సిస్టమ్ పెడితే అవుట్ ఇంకా అసలు ఆ వీడియో మొత్తం తీయాలండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బఫే సిస్టమ్ పెట్టి సేవకులను విశ్వాసం వదలాలి. ఒక గ్రౌండ్లోకి ఒక వీడియో మొత్తం తీయాలి. ఎంత దరిద్రంగా కొట్టుకు చేస్తారంటే అంత దరిద్రంగా ఉంటుంది. భోజనాలు మీద వేసుకునేవాడు కూడా ఉంటాడు. భోజనాల కోసం కొట్టుకు తెచ్చేవాడు ఉన్నాడు తప్ప, గోడలు పెచ్చులుడిపోతే ఎట్లా పెయింట్లు వేయాలని ఆలోచించేవాడు ఉన్నాడు తప్ప, ఏదైనా ఒక కుర్చీ కొంటే ఆ కుర్చీలు వెనకాల ప్రింట్ వేసి మరి ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారే తప్ప, ఏదైనా ఫ్యాన్ కొంటే రెక్కలు ప్రతి రెక్కకు ఒక తాతల పేరు ముత్తాతల పేరు ఏదైనా పేరేసి ప్రింట్ వేసి ఇవ్వాలని ఆలోచిస్తున్నారు తప్ప, అసలు ఒక అంశమును కూర్చున్నటువంటి డిస్కషన్ సేవకులకి లేదు, విశ్వాసులకు అంతకన్నా లేదు. ఎందుకంటే చెప్పరు కదా పాపం వాళ్ళు. పౌలు బర్నబాల దగ్గరికి సమూహం అంతా కూర్చుండి, సమూహం అన్నాడు, ఎంతమంది ఉన్నారు రాయలేదు అక్కడ, కూర్చుండి ఆ విషయం మీద చాలా జాగ్రత్తగా ఎలా చెప్పారు నాయన వాక్యం అని అంటున్నారంటే నిజంగా ఎంత అవసరం చూడండి, ఎంత అవసరమో చూడండి. ఏమండి నిజం చెప్పాలంటే పని మీద ధ్యాస ఉంటే తిండి మీద ధ్యాస ఉండదు. నిజమా కాదు మీరు చెప్పండి? పని మీద ధ్యాస ఉందనుకోండి, తిండి మీద ధ్యాస ఉండదు. మీకు తెలుసు పని అవ్వలేదు. ఇంకా స్త్రీలకు ఎక్కువగా తెలుసు మీకు. ఎందుకంటే పని అవ్వకుండా తిండి తొందర తినరు. ఎందుకంటే తిండి మీరు పని చేయలేరు అన్న సంగతి మీకు బాగా తెలిసి మీరు తిండి పెద్దగా తినరు. పని అయిన తర్వాత ప్రశాంతంగా ఒక మొదలు తిందామని ఆలోచిస్తారు. అంటే పని మీద ధ్యాస ఉన్న వాళ్ళు తిండి తినరు అనమాట. పని మీద ధ్యాస లేని వాళ్ళు హ్యాపీగా ముందు తిన్న తర్వాత ఏదైనా చూసారు. ధ్యాస దేనిపైన ఉంది ఈరోజు క్రైస్తవులకి? ఆలోచించాలి. సేవకులకైనా విశ్వాసులకైనా నేను మీరు ఫీల్ అవ్వద్దు, దేనిపైన ఉంది?
ఆనాటి అపోస్తులకు దేనిపైన ఉంది? విశ్వాసులు అందరూ కూర్చుని అనుచరులు మీరు ఏ వాక్యం చెప్పారు, ఎలా అద్భుత కార్యాలు చేశారు మేము వినాలని సమూహం అంతా కూర్చుని విశ్వాసులు అందరూ వింటారు పౌలు బర్నబాలు చెప్తుంటే, పైగా ఆలకిస్తున్నారు. మరి ఈరోజు బాగా ఆలోచించాలి. శిష్యులు తీసుకుని వచ్చారు, భోజనం తీసుకుని వచ్చారు. సమరయ స్త్రీ పట్టణంలో వాక్యం చెప్తుంటే శిష్యులు భోజనం తీసుకుని వచ్చేసారనమాట. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము 32వ వచనం, 32వ వచనం, 31 మనం విన్నాం మనం ఆల్రెడీ. ఆలోగా శిష్యులు పోతే కూడా భోజనం చేయమని ఆయనను వేడుకొనిరి. 32వ వచనం, అందుకాయన యోహాను సువార్త 4:32 వచనం, అందుకైన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకున్నదని వారితో చెప్పగా. ఏమండి, లంచ్ టైంలో లంచ్ తీసుకొచ్చినప్పుడు లంచ్ చేయాలి కానీ ఏమండి, భుజించుటకు మీకు తెలియని ఆహారము, మీకు తెలియని ఆహారము నాకుంది. ఏమిటి తెలియని ఆహారం అంటాడేంటి? ఏమిటి అసలు తెలియని ఆహారం ఎక్కడ ఉందండి? ఇప్పుడు ఒక్కసారి యూట్యూబ్ కొట్టి చూస్తే తెలియని ఆహారం ఏమైనా ఉందా అండి? అచ్చంగా భోజనాలకు సంబంధించే ఉంటుంది, ఫుడ్కి సంబంధించిన యూట్యూబ్లే ఉంటాయి, నువ్వు ఫోన్ ఓపెన్ చేయాలి కానీ కదండి. కానీ ప్రభులు వారు అంటున్నాడు, ఇదిగో మీకు తెలియని ఆహారం నాకుంది. మీకు తెలియని ఆహారం నాకుంది. మనకి తెలియని ఆహారం ఏంటి? యేసు ప్రభు ఏ ఆహారం తిన్నాడు? నేను ఆలోచన చేశానండి. అంటే దేవుడికి కూడా ఏముంది? ఆకలి ఉంది. దేవుడు కూడా భోజనం చేస్తాడు. కానీ మనం అనుకున్నటువంటి వైట్ రైస్ ఇవి కాదు తినేది. ఆయన ఏం తింటున్నాడు? మీకు తెలియని ఆహారము నాకు ఉన్నది. చూసారండి, మీరు తినే ఆహారం నేను తిననని చెప్తాడు ఒక మాటలో చెప్పాలంటే. మరి మనమైతే భోజనం బాగానే చేస్తున్నాం, మరి దేవుడు తినే ఆహారం ఏది? మరి ఆ తెలియని ఆహారం ఏంటి? మరి అదేనండి ఈరోజు మన పాఠం. దేవుడు తినే ఆహారం ఏది? ఒకవేళ ఆయనకి ఆకలి ఉందని నీకు అర్థమైతే నీవు ఆ ఆకలిని తీర్చగలవా? దేవుని ఆకలిని తీర్చేది ఎవరు? దేవుడు ఏం తింటాడు అన్నది ఇప్పుడు మనకు తెలియాలి. ఇప్పుడు అంతే కదండి. మీకు తెలియని ఆహారము నా దగ్గర నాకుంది అంటున్నాడు. వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అదేంట్రా, మనం భోజనం తీసుకొస్తే మనకు తెలియకుండా యేసు ప్రభువుల వారు ఏ బ్యాగ్ కూడా క్యారీ చేసుకుని పోలేదు ఎప్పుడు ఎక్కడికి. మనకు అన్నీ తెలుసు కదా, ఆయన ఒట్టి చేతులతో వెళుతున్నాడు. మరి ఎక్కడ ఆయనకు తెలియని ఆహారం మన దగ్గర నాకు ఉందని అంటున్నాడు కదా, ఏముంది ఆయన ఆహారం అని వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు. ఏం తింటున్నాడు అసలు? ఏం ఆహారం అది? అంటే దేవుడు మనము తినే ఆహారము దేవుడు తిన్నాడు. ఒకటి అర్థమవుతుంది కదండి, మనం తినే ఆహారము దేవుడు తిన్నాడు. ఎట్లా అంటే ఉదాహరణగా హోటల్ వాడు ఉదయాన్నే 2 ఇడ్లీ పెడతాడు దేవుడికి అని. ఉదయాన్నే ఇడ్లీ వేసేవాడు పాత్రలో 2 ఇడ్లీ పెడతాడు. అది దేవుడు తింటాడా? సాయంకాలానికి ఆ ఇడ్లీలు పడేసేస్తాడు మళ్ళీ ఆ పొయ్యి తీసేటాడు. అంతే కదండి. అంటే దేవుడు కానీ పెడతారే కానీ దేవుడు తినడు. అంటే దేవుడు ఆహారం ఇది కాదని మనకు ఒకటి అర్థమవుతుంది. కొంతమంది అరటిపళ్ళు పెడతారు, కొంతమంది యాపిల్ పళ్ళు పెడతారు. ఏది పెట్టినా కూడా తినడు. అంటే దేవుడు ఈ ఆహారం తినడు అనమాట. దేవుడు తినే ఆహారం ఇడ్లీలు, ఏమండి చపాతీలు, పరోటాలు, ఏమండి ఈ గెలలు, ఇవి ఏమి తినడు. మరి దేవుడు తినే ఆహారం ఏది? తెలిస్తేనే కదా మనం ఆయన ఆకలి తీర్చేది. అంతే కదా. దేవుని ఆకలి తీర్చేది ఎవరు? మనమే తీర్చాలి అంటే మనం పెట్టే ఆహారం ఆయన తినడు. నువ్వు ఇచ్చేటటువంటి కోడిగుడ్లు ఆయన తినడు. ఆమ్లెట్లు వేసుకుని నువ్వు తిను, ఆమ్లెట్లు వేసుకుని. అంతే కదండి. కొంతమంది పాపం కోళ్ళు ఇస్తారు. పాపం దేవుడు కోడినే ఇచ్చేసానని అంటాడు. అసలు నేను కోడి ఏమన్నా కాల్చుకుని ఏమైనా ఫ్రై చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని అది అంటున్నాడు ఏంటి? ఫ్రైలా ఇవి తినడం మనకు ఒకటి అర్థమవుతుంది. అంటే దేవుని ఆకలి తీర్చాలంటే ఆయన ఆహారం ఏంటో మనకి తెలియాలి. ఈరోజు ఆలోచన లేకుండా పోయింది చూడండి. మన ఆకలి అయితే మనం తీసేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు ఇంకో గంటకి రెపరెపలాడుతూ ఉంటుంది లోపల. టైం అయిపోయింది, మనం డిన్నర్ తినేయాలి. ఏ రోజైనా దేవుని ఆకలి తీర్చాలన్న ఆలోచన మనకు కలిగిందో చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. మరి ఎవరు తీర్చాలి? ఏమండి, సింహము గడ్డి తింటదా? తినదు. ఎన్ని రోజులైనా పస్తుండి రక్తం తాగుతే తప్ప గడ్డి మాత్రం తినదు. సింహం గడ్డి తినదు, దేవుడు ఇడ్లీ తినడు. అప్పుడప్పుడు మీరు కూడా కొన్ని పెద్దలు మంగళం లాంటి పెద్ద పెట్టి తాతలకు అని చెప్పేసి కొన్ని ఇటు అది పెడుతూ ఉంటారు. ఆ తాత వచ్చాము తింటాడండి మంగళం పైకి వచ్చి. ఏం చూసారండి ఏ రోజైనా? ఇప్పుడు పెట్టట్లేదులేండి, కొంచెం ట్రెండ్ మారింది. ఎవరు పెట్టట్లేదు అందుకు. ఇటువరకు పెట్టేటోడు. నిజమా కదండి? ఆ తాతలు వచ్చి ఆ చనిపోయినటువంటి వాళ్ళు వచ్చి ఏమన్నా ఆ ఫస్ట్ అరిసెలు ఏమన్నా తింటున్నారండి?
ఆ పాకంలో పెట్టింది ఏమన్నా తింటున్నారంటే తినట్లేదే. ఇది మీకు అర్థమవుతుంటే దేవుడు మనం తినేవి దేవుడు తినడు అని ఒకటి అర్థమవుతుంది. ఏమండి, సొరకాయ తెచ్చి దేవునికి అంటారు కట్ చేసేటప్పుడు. బాబు ఫస్ట్ ఈ పందిరి మీద ఎవరు చేతులు వేయకండి నాయన, ఇంకా దేవుడికి ఇవ్వలేదు అని అంటారు. అంటే సొరకాయ దేవుడు తింటున్నాడా? తర్వాత నువ్వు తింటానికి ఫస్ట్ సొరకాయ అంటే దేవుడు తింటాడు, ఫస్ట్ గుడ్డు తొలిగుడ్డు దేవుడు తింటాడు. ఎలా తింటాడండి? అజ్ఞానంగా మాట్లాడొద్దు, అజ్ఞానంగా చేయొద్దు. దేవుడు అంటే మనకు క్లారిటీ రావాలి. ఎవరో ఏదో మూర్ఖుడు చెప్పాడని చెప్పేసి ఫాలో అవ్వద్దు, ట్రెండ్ మార్చాలి. మనం వాక్యపు ఆధారం మనకు ఉంది కదా. దేవుడి వేవి తినడని మనకు అర్థమవుతుంది. సొరకాయ తీసుకొచ్చినా తినడు. ఒకవేళ తీసుకొచ్చి నువ్వు అయ్యగారికి ఇస్తాడు, అయ్యగారు వేలపాటేస్తాడే తప్ప మళ్ళీ ఎవరో ఒకరు కొనుక్కుని తింటమే తప్ప దేవుడు మాత్రం తినడు. ఎటు వచ్చి తిరిగినా కూడా మళ్ళీ మనిషే తినాలిదండి, అంతే కదండి. మరి దేవుడు తినేదేంటి? మరి ఆయన ఆకలి ఎలా తీర్చాలి? ఆయన ఆకలి ఎలా తీర్చాలి? మరి ఏమండి, చేసేది తప్పైనా కూడా ఈ అయ్యగారులు కూడా ఏం చేస్తారంటే రెఫరెన్స్లు వాడుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసేది తప్పే. అమ్మ దేవుడికి ఏమి ఇస్తున్నావు అని అంటారు. అమ్మ ఫస్ట్ సొరకాయ దేవుడికి ఇచ్చావా, ఫస్ట్ కోడిగుడ్డు దేవుడికి ఇచ్చావంటారు. ఆయన అడిగే విధానం ఎలా ఉంది మీరు గమనించండి. అసలు దేవుడికి ఇచ్చేవంటున్నాడు కానీ ఈయన ఎత్తుకెళ్ళి దేవుడికి ఏమైనా వండి పెడుతున్నాడు ఏంటి? లేదే ఈయన తింటున్నాడు కదండి. మరి వీళ్ళు చేసే ఆధారాలు ఏంటి? కొన్ని ఆధారాలు చూపిస్తూ ఉంటారు. ఏ ఆధారాలు? కొన్ని వచనాలు చూద్దాం. ఏమండి, వీళ్ళు దేని బేస్ చేసుకుని మాటలు మాట్లాడతారో ఒకసారి చూద్దాం. లేవియాకాండము పాత నిబంధనలో ఇశ్రాయేలుకి ఇచ్చినవి కొన్ని చెప్తూ ఉంటారు వీళ్ళు. పాపం కొత్త నిబంధన వరకు వీళ్ళు రాలేరు, ఎందుకంటే వీళ్ళకి ఊపి రాదు. పౌలు గారి పత్రికలు అంత ధైర్యం సరిపోదు, గుండె హార్ట్ అటాక్ వచ్చింది. పౌలు గారి పత్రికలని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే హార్ట్ స్ట్రోక్ ఈనాటి సేవకులకి, అందుకే అక్కడ దాకా రారు. కీర్తనలు అంతే, సామెతల వరకే, తర్వాత దాటి రారండి. మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోండి. వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళ బోధ అంతా కీర్తనలు సామెతలు, అంత మిక్కిలి ఏం చేయలేరు కూడా, ఎందుకంటే వివరించలేదు. లేవియాకాండము మొదటి అధ్యాయము బాగా గమనించాలి మీరు. లేవియాకాండము మొదటి అధ్యాయము వీళ్ళు చూపించే రిఫరెన్స్లు ఎలా ఉంటాయంటే, లేవియాకాండం మొదటి అధ్యాయం 13వ వచనం. లేవియాకాండము మొదటి అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. దాని ఆంత్రములను కాళ్లను నీళ్లతో కడగవలెను. అప్పుడు యాజకుడు దానిని అంతయు తెచ్చి బలిపీఠం మీద దానిని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. పైన మేకపిల్ల కానీ గొర్రె పిల్ల కానీ దాన్ని మందులో నుంచి తొలుసులు దాన్ని నిర్దోషమైనటువంటి మగదాన్ని తీసుకురామని పైనుంచి వచనాలు ఉంటాయి. అవన్నీ చదువుకోండి. చదువుకొచ్చిన తర్వాత కట్ చేసిన తర్వాత దాని ఆంత్రాలు ఉంటాయి కదండి, అవయవాలు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ నీళ్ళల్లో కడిగి తీసుకురండి అని యాజకుడు చెప్తున్నాడు. బాగుంది. కనుక ఆనాడు లేవియాకాండంలో ఇశ్రాయేలుకు చెప్పాడు, నువ్వా ఇశ్రాయేలుడు కావు. ఏమండి, లేయానో రాహేలో ఏమండి ఈ ఇళ్లలో ఎవరికో పుట్టినటువంటి గోత్రం అయితే నువ్వు యాకోబు పుట్టినట్టు. ఏమండి, ఇప్పుడు మనం వాళ్ళకి ఏమైనా పుట్టామండి కదా? వాళ్ళకెవరో రిఫరెన్స్లు, ఇశ్రాయేలుకి రాసినటువంటి మాటలు వాగ్దానాలు మనకు పురమాయిస్తానంటే నులుపుతానంటే ఎట్ట కుదురుతుందండి? వాళ్ళకి చెప్పినటువంటివి ఈ రిఫరెన్స్లు మనకు అర్థం పెట్టి మా అంతరంద్రియములను ఏమండి ఆంతర్యములను చూడండి, అంతరములను తీసుకుని రమ్మన్నాడు కదా, మీరు కూడా తీసుకురండి అని చెప్తూ ఉంటాడు. ఇది ఎంతవరకు వాస్తవం మీరు బాగా గమనించాలి. మలాకి గ్రంథం 3వ అధ్యాయం. వీటన్నిటికీ ఏమండి చెక్ పెట్టకుండా వచ్చింది. యేసుప్రభుల వారు వచ్చి దాన్ని తేల్చేస్తాడు, అది గమనించట్లేదు మీరు. మలాకి గ్రంథము 3వ అధ్యాయం, వాళ్ళు చూపించే రిఫరెన్స్ ఇంకోటి చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 3:10 చూడండి. మలాకి గ్రంథము మత్తయి సువార్తకి ముందు ఉంటుంది. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నా మందిరములో ఆహారముండునట్లు, మందిరములో ఏముండాలని రాశాడు? ఆహారం ఉండాలి, కాబట్టి తీసుకురండి. ఇలాంటి పదాలు చూపిస్తూ ఉంటారు. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము నిధిలోనికి తీసుకురండి. 10వ భాగం కూడా ఇక్కడే పుట్టింది. 10% తీసుకొచ్చి దేవునికి ఇవ్వండి అని చెప్పి ఇలాంటి మాటలు చూపించేశారు. కానీ అది ఎవరికి చెప్పింది? ఇశ్రాయేలుకి చెప్పింది. యాకోబు గర్భాన పుట్టినటువంటి వారికి చెప్పినటువంటి వాగ్దానాలు ఇవన్నీ, నియమములు నిబంధనలు ఇవన్నీ వాళ్ళకి. అంటే మందిరములో ఆహారం ఉండాలి కాబట్టి 10వ వంతు తీసుకురమ్మన్నారు అని మలాకి 3 చూపిస్తారు. లేవియాకాండం 1:13 కూడా చూపిస్తుంటారు పాత నిబంధనలో. ఇవి పైగా యెహోవాకు
ఇంపైనవి అని కూడా ఉన్నాయని కూడా చూపిస్తూ ఉంటాడు. ఇన్ని చూపించినటువంటి నీవు హెబ్రీ పత్రిక 10:5 యేసు ప్రభుల వారు ఒక మాట చెప్పాడు. నీకు గుర్తులేదా సేవకుడా? ఒకసారి దీని మాట ఏమిటి? ఇన్ని చూపించావు కదా, మరి హెబ్రీ పత్రిక 10:5 రండి. హెబ్రీ పత్రిక అందరూ చూడాలి. హెబ్రీ పత్రిక 10 హెబ్రీ పత్రిక పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. 10 206 పేజీ క్రొత్త నిబంధన. ఏమండి 10 ఒకసారి చదువుకోండి. 5 తీసారండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెబుతున్నాడు. ఎవరు చెబుతుంది? ఎవరు? యేసు ప్రభుల వారు చెప్తున్నాడు. ఏమని చెబుతున్నాడు? ఇప్పుడు చదవండి. బలియు అర్పణయు నీవు కోరలేదు. ఇప్పుడు మలాకి గ్రంథంలో లేవి కాండములో బలులు అర్పణ తీసుకురమ్మన్నాడా లేదా? నా మందిరంలో 10వ వంతు ఉండాలి, నా మందిరంలో ఆహారం ఉండాలి, అంతరములను తీసుకుని నీళ్లతో కడుక్కుని మందిరంలో తీసుకురమ్మన్నాడు లేదా? రమ్మన్నాడు. మరి ఇదే బైబిల్లో యేసు ప్రభుల వారు ఏమంటే తెగ్గోసి మాట్లాడుతున్నాడుగా. ఏమని? బలియు అర్పణయు నేను కోరలేదు. బైబిల్లో కొన్ని కొట్టేశాడు. ధర్మశాస్త్రంలో కొన్ని కొట్టేసినవి ఉన్నాయి, అంటే అక్కడితో ఆపేసినాయి. సవరణలు జరిగినాయి. సవరణలు చెప్పకపోతే ఎట్లా? ఒకప్పుడు బలిని అడిగింది నేనే, ఒకప్పుడు అర్పణ అడిగింది నేనే, నా తండ్రి అడిగాడు. కానీ ఇప్పుడు అదే తండ్రి నన్ను పంపించి బలి అర్పణ నేను కోరలేదని చెప్పన్నాడు. ఎందుకు? వాటిని నేను తినను. గొర్రెను తీసుకురండి, మేకను తీసుకురండి, వాటిని నేనే తినలే. మరి ఎందుకు తెమ్మన్నాడు అంటే ఏమంటే ఆ రోజు ఇశ్రాయేలుని ఎందుకు తెమ్మన్నాడు అన్నది కూడా చెప్పాలి. మరి ఇప్పుడు పాత నిబంధనలో బలి అర్పణ కోరినట్టుగా ఉంది, క్రొత్త నిబంధనలోకి వచ్చాక అదే కుమారుని ద్వారా బలి అర్పణ కోరలేదు అని ఉంది. మరి ఎందుకు తెమ్మన్నాడు? మరి ఏమిటి అది రాయబడలేదని అంటారా? ఎందుకు తెమ్మన్నాడు అన్నది కూడా తెలియాలి కదండి. సంఖ్యాకాండం. ఏమంటే నిజంగా మనం అమాయకంగా ఉండొద్దు ప్రేమ దేవుని వల్ల. ఏ విషయంలోనే అమాయకంగా ఉన్నా పర్లేదు, కానీ దేవుడి విషయంలో మాత్రం మీరు చాలా చాలా ఎలర్ట్గా ఉండాలి. సంఖ్యాకాండం 18వ అధ్యాయం. సంఖ్యాకాండము 18వ అధ్యాయం. అదే పాత నిబంధనలోనే చెప్పేశాడు అప్పుడే, ఇవి చెప్పరు మళ్ళా. సంఖ్యాకాండము 18వ అధ్యాయం 24వ వచనానికి రండి. 18వ అధ్యాయం 24వ వచనం. 18:24. అయితే ఇశ్రాయేలీయులు యెహోవాకు ప్రతిష్టార్పణముగా అర్పించు దశమ భాగములను. దశమ భాగములు అంటే అలాగే 3:10 ఏంటి? 10% అని ఉంది కదండి. 10వ వంతుని ఇంగ్లీష్ దశమ భాగములు 10%. దశమ అంటే 10. దశమ భాగములను నేను లేవీయులకు స్వాస్థ్యముగా ఇచ్చి తిని. నీకు నాకు కాదు నాయన, ఈనాటి సేవకులు కాదు, లేవీయులకి. నీదేమన్నా లేవి గోత్రమా, షిమియోను గోత్రమా? 12 గోత్రాలు ఉన్నాయి కదండి. 12 గోత్రాలలో ఏ గోత్రానికి చెందుతీవి? ఏమండి ప్రకటన గ్రంథం అయిపోయిన తర్వాత ఒక ఇశ్రాయేలు గోత్రంలో పట్టిక అని ఒకటి ఉంటుందండి. ఇక్కడ బోర్డర్ కొట్టి ఉంటుంది. ఆ పట్టిక చూడండి ఎన్నెన్ని గోత్రాలు ఉంటాయి, చక్కగా నీట్గా కనిపిస్తాయి. వాటిలో లేవి గోత్రము అంటే వీళ్ళు యాజకత్వం చేయాలి. వీళ్ళకి నేను స్వాస్థ్యముగా ఇచ్చి తిని. వాళ్ళకి ఇచ్చాడే తప్ప మనకు కాదు ఇచ్చింది. ఇప్పుడు ఈ దశమ భాగాలు వీళ్ళు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకోకుండా వాళ్ళకి ఇచ్చినటువంటి వాటిని వీళ్ళకి తెప్పించేసుకుంటున్నారు ఇప్పుడు, ఆధారాలు ఎలా చూపించేసి. కనుక ఇశ్రాయేలీయులకి తెచ్చినవి లేవీయులకి ఇచ్చాడే తప్ప, ఇక్కడ పదం మీరు గమనించాలి, ఇక్కడ ఇశ్రాయేలీయులకి తెమ్మని చెప్పినవి లేవీయులకి ఇచ్చాడే తప్ప దేవుడు తినలేదు. ఇది పాయింట్ ఇక్కడ. అంటే కదండి, అర్పణలైనా గొర్రెలైనా మేకలైనా బలిచ్చినవన్నీ దేవుడు తినలేదు. ఎవరికి ఇవ్వమన్నాడు? ఇశ్రాయేలీయుల్లో పైగా ఏ గోత్రానికి? లేవి గోత్రానికి ఇవ్వమన్నాడు. అంటే దేవుడు తినలేదన్నమాట. అంటే ఇప్పుడు దేవుడు ఇవేవి తినడని ఇప్పుడు అర్థమవుతుంది కదండి. దేవుడికి ఇవి తినటానికి, ఆకలికి ఇవి పనికిరావు అని ఒక అర్థమాట కోసం ఇవన్నీ చూపించాను. మరి దేవుడు ఏం తింటాడు? తెమ్మన్నవన్నీ లేవీలు తినమంటానికి ఇచ్చినప్పుడు మరి దేవుడు ఏం తింటాడు మీరు గమనించాలి. లేవీలంతా దేవుని సేవ చేయాలి, యాజకులుగా ఉండాలని చెప్పాడు. ఇది దేవుడు తీసుకున్నాడా? ఇశ్రాయేల్కి ఇచ్చాడా?
ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఆలోచన చేయాలి మీరు. ఇశ్రాయేలుకి ఇచ్చినట్టు ఒకటి కనిపిస్తుంది. ఇది సేవకునికి మాత్రమే కానీ దేవునికి మాత్రము కాదన్నమాట. దేవునికి మాత్రమే కాదన్నమాట అని మనకు ఒక క్లారిటీ వచ్చింది. బాగా గమనించాలి. దేవుడు ఇవేవి బలులు కానీ అర్పణలు కానీ కుమారుడు ద్వారా అవసరం లేదు నాయనని చెప్పేశాడు. ఎందుకు ఇవ్వమన్నాడు అంటే పాత నిబంధనలో లేవి గోత్రం ఒకటి ఉంది నాయన. ఆ గోత్రం ఓన్లీ ఏ వర్క్ చేయకూడదు, ఓన్లీ నా పిల్లలకు దేవుని మాటలు ఒక్కరికి చెప్పాలని లేవి గోత్రాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు. వాళ్ళే యాజకత్వం చేయాలి, వాళ్ళు ఈ 10వ వంతు తీసుకెళ్ళి వాళ్ళని పోషించాలి మీరు అన్నాడు. కొత్త నిబంధనకు వచ్చిన ట్రెండ్ మారింది. అది వేరే పాఠం కాబట్టి నేను ఆ విషయం ఎత్తట్లేదు. ఆ ఎత్తితే మరి అది ఒక భయంకరమైన చిక్కు. అది ఇప్పుడు తెగదు, 5-6 గంటలు పట్టింది. అర్థమవుతలేదు. కొత్త నిబంధనకు వచ్చేసరికి నేను మీకు ఇచ్చి ఉచితంగానే మీరు వెళ్ళి ప్రకటించండి అంటాడు. మత్తయి సువార్తలోనే ఫస్ట్ మెసేజ్లోనే శిష్యులకు చెప్పాడు, నేను ఉచితంగా మీకు నేర్పించి మీరు ఉచితంగానే వాళ్ళకి బోధించడు అన్నాడు. అదే పాత నిబంధనలో ఓన్లీ లేవీలకి 10వ వంతు తీసుకొచ్చే వాళ్ళు ఇశ్రాయేలు మొత్తం పనిచేయాలి. ఇది ఏదేమైనప్పటికీ కూడా ఇశ్రాయేలులు తీసుకొచ్చేవి దేవుడు తినడు. నువ్వు పెట్టే అర్పణలు కానీ, ఇడ్లీలు కానీ, ఫ్రూట్స్ కానీ, ఫలాలు కానీ ఏవి దేవుడు తినడని మనకు ఒకటి క్లారిటీ వచ్చిందండి. దేవుని ఆకలి ఇప్పుడు తీర్చాలి. మనం ఇప్పుడు తీర్చాలి అంటే మనం తినేవి దేవుడు తినడు. బైబిల్లో తీసుకురమ్మన్నాడు కానీ దేవుడు తినడానికి మాత్రం కాదు, లేవీలకి ఇవ్వడానికి తీసుకురమ్మన్నాడు. ఇది మీకు అర్థమైతే నెక్స్ట్